ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని సందర్శించారు మంత్రులు పొంగులేటి శ్రీధర్బాబు. ఫ్యూచర్ సిటీ దేశానికే తలమానికంగా నిలిచే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును భవిష్యత్తులో ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు మంత్రి శ్రీధర్బాబు. యువత నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక చట్టం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ చేతుల మీదుగా జూన్ 2 లేదా 3వ తేదీల్లో నిర్వహించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు మంత్రులు. ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఒక కొత్త సిటీని ఫార్మేషన్ చేయటం కోసం ప్రభుత్వం వచ్చింది లగాయతూ ఇప్పటి వరకు అనేక ఆటుపోట్లు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ పాజిటివ్ వేలో ఈ ప్రాంతానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ఒక తలమానికంగా ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం ఈనాడు తుది మెరుగులు దిద్దుతున్నదన్నది నిజం. ఇందాక మిత్రులు చెప్పినట్లు పాజిటివ్ వైబ్రేషన్స్ తో కాకుండా మేము ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ తో ఉంటే ఇది నెగిటివ్ అవుతుంది అని పగట కళలకు కనే వాళ్ళని వాళ్ళ కళలకు మేము అర్థం చెప్పలేము కదా. నిరుద్యోగ యువతకి లక్షలాది మందికి ఉపాధి, వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే ఒక మంచి ఆలోచనతో ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రానికి రాని ఆలోచన ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని అనుకుంటున్నాం. హరీష్ రావు గారు ఏదంటే అది మాట్లాడతారు, కేటీఆర్ గారు ఏదంటే అది మాట్లాడతారు. మేము ఎందుకు చెప్తాను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా చూస్తూ ఊరుకునేది లేదు. ఫస్ట్ మాకు హైదరాబాద్ ఇంపార్టెంట్, తెలంగాణ ఇంకా ఇంపార్టెంట్, మొత్తం యావత్ రాష్ట్రం కూడా. అది అడ్డుకోవాలి ఇది అడ్డుకోవాలి అని చేసి ఏ ప్రయత్నం చేసినా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. మా పనితనంలో మేము చూపెడతాం. ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో ప్రజల ముందర పెడతాం. మేము ఇది చేస్తాం అంటున్నాము, వారు అడ్డుకుంటా అంటున్నారు. మీరే నిర్ణయం చేయాలని ప్రజల ముందర పెడతాం. మాట్లాడతలే కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జూన్ 2 కానీ 3 కానీ నిర్ణయం చేయబోతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ సిటీని చేయాలనే ఆలోచన పరంగా ఇక్కడ తీసుకుంటా ఉన్న ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణ గ్లోబల్ స్టాండర్డ్స్ గా ఉండాలని ఒక అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే రాబోయే కాలంలో కూడా మేము ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. పునాదులపై బిల్డింగ్స్ కూడా కడతాం. మా హయాంలోనే సిటీని నిర్మాణం కూడా చేస్తాం. మేము ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు అత్యంత ప్రభావితమైన ప్రపంచవ్యాప్తంగానే సిటీగా ఎదగాలని మరి మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి ఆలోచన, మా సహచరుల ఆలోచన మేరకు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక కార్యాచరణ తీసుకున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మరి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మొన్న మీరు చూశారు, పోలీస్ కమిషనరేట్కి సంబంధించిన అంశం విషయంలో ప్రభుత్వ కార్యాలయాలు సంబంధించి ఒక ప్రధానంగా గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న మన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడి నుంచే నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. నేను మరి రెవెన్యూ మినిస్టర్ గారు ఈరోజు మేము అనుకుంటున్నాం ప్రత్యేకంగా నైపుణ్యానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పటంతో పాటు చట్టం తీసుకొచ్చి, యాక్ట్ని తీసుకొచ్చి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. అది ఒక టెంపరీ క్యాంపస్లో నడిపిస్తూ ఉన్నాం. పర్మనెంట్ క్యాంపస్ని ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. దాన్ని కూడా పర్యవేక్షించి ఈరోజు మరి ఇంకా వేగవంతంగా బిల్డింగ్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని ఆ టెంపరీ క్యాంపస్ అంతా కూడా ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మేము ఈరోజు అక్కడికి వెళ్తా ఉన్నాం. శ్రీనివాసరెడ్డి గారు మేము అక్కడికి వెళ్ళి మరి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, నిర్ణయాలు